ఓవిలేటరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? ఇవి ఇన్ఫర్టిలిటీకి ఏ రకంగా కారణం అవుతున్నాయి? సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే మనకు ఫర్టిలిటీ అనేది కరెక్ట్ గా ఉండాలి అంటే ప్రతి నెల కరెక్ట్ గా పీరియడ్ వచ్చిన తర్వాత 12 to 14 days లోపు యూజువలీ ఒక ఎగ్ అనేది పెరిగి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఎగ్ రిలీజ్ అవ్వడంలో ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ ఆర్ ఓవ్యులేషన్ డిసార్డర్స్ అంటాం. ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ పిసిఓడి, పిసిఓఎస్ అంటూ ఉంటాము. ఇందులో ఆ స్త్రీలో ఎగ్స్ అనేటివి కరెక్ట్ నంబర్లోనే ఉంటాయి, యాక్చువల్లీ ఉండాల్సిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, కానీ అవి టైంకి పెరిగి రిలీజ్ అవుతూ ఉండవు. ఇది ఒక రకమైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మనకు థైరాయిడ్ ఎట్లాగో పాలిసిస్టిక్ ఓవరీస్ కూడా అట్లాంటి ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఇందులో బాడీలో మేల్ హార్మోన్స్ ఆర్ టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఎగ్ కరెక్ట్గా టైంకి పెరిగి రిలీజ్ అవ్వదు. దాంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు, అంటే ఒక రకమైన షుగర్ వ్యాధి కంటే ముందర స్టేజ్ లాంటిది అనుకోవచ్చు. సో వీరు ఎక్కువ తినకపోయినా తొందరగా బరువు పెరుగుతూ ఉంటారు, అన్వాంటెడ్ హెయిర్, మొటిమలు, ఇటువంటి సిమ్టమ్స్ కూడా చూస్తూ ఉంటాము. సో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళలో ముఖ్యంగా ఓవ్యులేటరీ డిజార్డర్స్ అంటే టైంకి ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వదు, అందుమూలాన ఇన్ఫర్టిలిటీ అండ్ పీరియడ్ ప్రాబ్లమ్స్, పీరియడ్స్ టైంకి రాకపోవడము, 2-3 monthsకి ఒకసారి రావడము, ఇటువంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. ఇవే కాకుండా అదర్ ప్రాబ్లమ్స్ లైక్ ఎండోమెట్రియోసిస్ ఆర్ ఓవరీలో ఏదైనా సిస్ట్లు ఉన్నా కూడా టైంకి ఎగ్ పెరిగి రిలీజ్ అవుతూ ఉండదు. ఇవన్నీ కూడా లేటర్ ఎవెన్చువల్లీ ఇన్ఫర్టిలిటీకి కారణం. ఒక కాలర్ ఉన్నారు, రాజు. నమస్తే అండి, సమస్య చెప్పండి. మేడం నమస్తే అండి. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 11 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే అండి. అయితే ఇప్పుడు ఇట్లా ఈ విలేజ్ కానీ హైదరాబాద్ కానీ కూడా చూపించుకున్నాం మేడం. మేము 11 సంవత్సరం నుంచి అక్కడిక్కడ చూపించుకుంటున్నాం, చేరవాళ్ళ కానీ వికరావాళ్ళ కానీ సంగారెడ్డి హైదరాబాద్. ఓకే అండి. అయితే మేడం అప్పుడు ఫస్ట్ నాకు స్కాంట్ అనేది 0 వచ్చింది మేడం. ఓకే అండి. తర్వాత ఏమైందని మేడం అంటే నాకు నేను కంపెనీలో పనిచేస్తా వర్క్ కోసం. ఓకే. ఈఎస్ఐ లా నాకు సర్జరీ చేసింది మేడం ఇక్కడ. ఓకే. అయితే గూడు కట్టినట్లు ఉందని చేసేటప్పుడు అప్పుడు స్కౌట్ మళ్ళా 40% పెరిగింది మేడం. ఓకే అండి. అయితే మళ్ళీ తర్వాత ఏం చేసినట్టు గేట్ దగ్గర మళ్ళా ఒక హాస్పిటల్కి వెళ్ళాం మేడం మళ్ళా హైదరాబాద్కు. ఓకే. అయితే ఏమవుతుంది మేడం అంటే ఆమె కణాలు అనేటివి ఇట్లా కదలికలు లేవని అంటుంది మేడం ఆమె. ఓకే అండి. మేడం అంటుంది. ఓకే. దీనికి రీజన్ ఎట్లా మేడం దీనికి? సో మనకు ఫర్టిలిటీ ఆర్ పిల్లలు కరెక్ట్ గా పుట్టాలి అనుకుంటే మగవారిలో కౌంట్ ఒక్కటే కాదండి, కౌంట్ తో పాటు కదలిక, నార్మల్ ఫార్మ్స్, ఇవన్నీ కూడా ఎంతో ఇంపార్టెంట్. నార్మల్ గా WHO గైడ్ లైన్ తీసుకుంటే కౌంట్ అనేది కాన్సన్ట్రేషన్ మినిమం 15 million/ml అయినా ఉండాలి, కదలిక అరౌండ్ 40% ఉండాలి, అండ్ నార్మల్ ఫార్మ్స్ 4% ఉండాలి. సో కౌంట్ బాగా ఉండి అది సరిగ్గా కదలకపోయినా కూడా గుడ్డు వరకు చేరి ఫర్టిలైజ్ చేయలేకపోతాయి. సో మీది సర్జరీ తర్వాత కౌంట్ ఇంప్రూవ్ అయిందన్నారు, అది ఎంతో హ్యాపీ విషయం. కాకపోతే మొటిలిటీ లేదంటున్నారు, దీనికి ఎగ్జాక్ట్ గా రీజన్ ఏంటి, వేరే ప్రాబ్లమ్స్, హార్మోన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. దాంతో పాటు ఎనీ అదర్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఇవన్నీ తీసుకొని దాంతో కౌంట్ ఇంప్రూవ్ అవుతుందా అని చెక్ చేసుకోవాలి. దీంతో కౌంట్ ఇంప్రూవ్ అయితే మీరు న్యాచురల్ గా ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ట్రీట్మెంట్ తర్వాత కూడా కౌంట్ ఇంప్రూవ్ కావట్లేదు అంటే మనం IVF ICSI అంటే టెస్ట్ ట్యూబ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది.